నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైల మహాక్షేత్ర శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున బ్రహ్మరామ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఉపాధి కూలీలకు 9 వారాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని బీకేఎంయూ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకుల ఆశయాలే మా ప్రభుత్వ ప్రధాన ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెచ్చామని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతి యువకులకు జీవితాలు అద్భుతంగా ఉండాలని గత పాలనలో ఆశించామని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజల కోసం తెచ్చుకున్నటువంటి పాలన అంటే ప్రజాప్రభుత్వం అంటే ఇది కదా. అందుకే చెప్తా ఉన్నాను, ఇటువంటి సంతోషకరమైనటువంటి క్షణాల్లో మీ అందరి మధ్యన ఈరోజు గడపటం మా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రులుగా వారు కానీ, మా శాసనసభ్యులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్త కూడా అద్భుతం. మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రతి క్షణం పనిచేస్తూ ఉంది, మంత్రిమండలి పనిచేస్తూ ఉంది అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి రోజు ఈ రోజుని కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. స్నేహితులారా, మీరందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పారు, అద్భుతమైనటువంటి నగరాన్ని ఇక్కడ మనం ఆవిష్కరింపజేసుకోబోతా ఉన్నాం. అటువంటి చేసే నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం మీ అందరి సహకారం కావాలని పేరు పేరున వారు విజ్ఞప్తి చేశారు. నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ మీకు కానీ ఈ నగరం, ఈ ప్రాంతం రాబోయే సంవత్సర కాలంలో పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయేంత స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేయటానికి సిద్ధంగా ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా నేను కోరుతూ, ఈ స్కిల్ యూనివర్సిటీ లేకపోతే ఇతర ప్రాపర్టీస్, ఇతర ఇండస్ట్రీస్ మీ అభివృద్ధిని నిత్యం కాంక్షించేటువంటి ప్రభుత్వంగా చాలా సంతృప్తిగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ నేను సౌహృదయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏది లేదని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు. ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి ఆలోచించి అందులో ఉంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం. 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ, వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే. అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ, సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులకు గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కలలు నెరవేరవని చెప్పి
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో, ఆ మార్పుకి ఈరోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇందిరమ్మ రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తానుకున్నాను. కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో, పరిశ్రమల్లో పనికొచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చెప్పేటువంటి పాఠాలు సరిపోబట్టి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇందిరమ్మ రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తానుకున్నాను. కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో, పరిశ్రమల్లో పనికొచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చెప్పేటువంటి పాఠాలు సరిపోబట్టి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులను తయారు చేసి అసలు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పోగేసి, అయ్యా మా దగ్గర ఇంతమంది యువత ఉంది, మీకు కావాల్సిన ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, ప్రపంచీకరణ జరుగుతూ ఉంది, అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తి శిక్షణను ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మొట్టమొదటిసారి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుకోవటం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఏదో ఆషామాషిగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నిటికి సంబంధించి ఫార్మాసిటీ పెట్టాలని, ఆ ఫార్మాసిటీ ద్వారా విపరీతమైన కాలుష్యాన్ని తీసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవన స్రవంతిని పూర్తిగా కాలుష్యంగా మారిపోయినా పర్వాలేదు, మనం మాత్రం పరిశ్రమలకి భూములు అమ్ముకుందాం, వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదని ఆలోచన చేసినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలాగా కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యూనివర్సిటీసే కాదు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న జోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని మేళవించి ఇక్కడ నివాసం ఉంటే చాలరా నాయనా, నాకు భారతదేశంలో ఈ ప్రాంతంలో వచ్చి నీరు మన సంపద, దానిని కాపాడుకోవడం అందరి బాధ్యతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి సుండిపేట గ్రామంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మనకు మంచి రోజులు వచ్చాయి, ఇప్పుడే శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని శ్రీశైలం ప్రాజెక్ట్ లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చాను. గతంలో 20 సంవత్సరాల క్రితం జులై నెలలో శ్రీశైలం నిండింది, ఇప్పుడు మరలా నిండుగా పరవళ్లు తొక్కుతుంది. ప్రజలందరి ఆశీస్సులు, మల్లన్న స్వామి అనుగ్రహం లభించింది. రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయడం మనందరి బాధ్యత. ఇది దివంగత ఎన్టీఆర్ కళ. మొదటిసారిగా కృష్ణా మిగులు జలాలు వాడుకోవచ్చు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. తెలుగు గంగ ద్వారా రాయలసీమకు నీరు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీరు ఇస్తామని చెప్పి దాన్ని సాధ్యం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. హంద్రివా ఎస్ఆర్బీసీ గాలేరు నగర రిజర్వాయర్ ప్రారంభిస్తే వాటిని నేను పూర్తి చేశాను.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలో బైఠాయించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించాలని, డాక్టర్లు, స్పెషలిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం 3 డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, సరిపడా స్టాఫ్, నర్సులు, సిబ్బంది లేరని, మెడికల్ స్టోర్ ను కూడా మూసివేయడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బేషరతుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు, కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ, వర్క్షాప్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, గ్యారేజీ కానీ, పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా? ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు 7,000 మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, గోదావరికని, శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి. మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలా, మీ ఉత్పాదకతలా, సింగరేణి పరిరక్షణలో మా వాళ్ళు భాగస్వాములు. కానీ మీకు కార్పొరేట్ వైద్యము, మా ఆసుపత్రులు, మా డిస్పెన్సర్లు మూసేసి మీరు చేసే అటువంటి పద్ధతి ఇదా? సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద ధ్యాస తప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అది డిఎంఏ పెట్టి నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ, ఆసుపత్రి అభివృద్ధికి కానీ, డాక్టర్ల నియామకాలకు కానీ, స్పెషలిస్టులకు కానీ ఏ మాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు. అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను, ఫిజిషియన్ను, స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్లు పొందినటువంటి వాళ్ళ బాధ్యత ఉన్నది. అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళు కూడా ఓట్లు ఎత్తేనే మీరు గెలిచిండ్రు. మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు, ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు. మా బెల్లంపల్లి పోచమ్మ గడ్డ మీద పోచమ్మ ఉన్నది. మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. మందకృష్ణ మాదిగ అలుపెరగని ఉద్యమం చేశాడు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ధర్మం గెలిచింది. ఎంతో మంది అమరత్వం పొందారు. వారి త్యాగ ఫలమే నేటి విజయం. నాటి ఉద్యమంలో నాపై కూడా కేసులు పెట్టాలని చూశారు, కానీ ఉద్యమ తీవ్రత చూసి కేసులు పెట్టలేదు. మాల సోదరులు కూడా సంయమనం పాటించాలి. ఉద్యమంలో ఉడత భక్తిగా నా పాత్ర ఉంది. చంద్రబాబు, కేసీఆర్ల పాత్ర కూడా ఉంది. బలమైన సమస్య కాబట్టి ఏళ్లు పట్టింది. అంతిమంగా ఈ ఘనత మందకృష్ణ మాదిగదే. ఇక నుంచి వెలువడే ప్రతి ఉద్యోగ రాజకీయ భర్తీలో మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది. 94లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పించిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మరో తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మళ్ళీ మూడో తరహా మరో ఉద్యమం మొదలైంది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల తీర్పు, సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది అమరులయ్యారు ఈ ఉద్యమంలో, ఎంతోమంది మీద నిర్బంధాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే రకమైన పాత్ర వచ్చింది. ఈ వర్గీకరణ కావాలని కొట్లాడిన వారు అట్టడుగు నిరుపేదలు, రోజు కూలి మీద ఆధారపడితే తప్ప ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం కొనసాగించలేని ఈ వర్గాల ఈ ఫలాలు అందాలంటే పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది ఛార్జీలకు లేక ఆహారం కూడా మానేసి చాలా సందర్భాల్లో యూజీలకు పోయిన సందర్భం ఉంది, నిర్బంధాల సందర్భంలో. మరి ఈరోజు మందకృష్ణ మాదిగతో పాటు గారితో పాటు ఆ ఉద్యమంలో ప్రత్యక్షమైన పాత్ర నేను కూడా పోషించడం. 1995లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేరీ మాదిగ అని ఒక అమ్మాయి ఉంటుంది, అన్న నాకు పాసులు ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చింది. నేను అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తే వాళ్ళు వచ్చి అసెంబ్లీ పైకి వచ్చి నేను ఇచ్చిన పాసుల ద్వారా వర్గీకరణ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటే అవసరమైతే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఒక చర్చ జరిగి లాస్ట్కి సమస్య తీవ్రతను గుర్తించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టాలి అసెంబ్లీలో. ఇక్కడ పాసులు ఇచ్చినాం మేము విజిటర్స్ గ్యాలరీ పాసులు అని అడిగితే మేము ఇచ్చినాం. కానీ అమ్మాయి ధైర్యంగా అసెంబ్లీ లోపలికి వచ్చి పైనుంచి నినాదాలు చేస్తూ వర్గీకరణ అట్లా మొదలై ఈ వర్గీకరణ ఉద్యమంలో హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ జరిగినా జర్నలిస్టుల ఫోరం మిత్రులు కూడా మా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమ జయప్రదంలో అందరితో పాటు నాడు కూడా ఒక చిరు పాత్ర ఉన్నందుకు నేను ఆనందం వ్యక్తం చేస్తున్నా. 2000 నుంచి 2004లో అమలు చేసిన ఈ వర్గీకరణ ఫలాలు అందుకుంటున్న క్రమంలో మళ్ళీ అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలోని మాల సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒకరి విజయమో ఒకరి అపజయంగా చూడాల్సిన అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు జనాభా ప్రకారం ఎవరికైతే అందాలని చెప్పి వారు రాజ్యాంగం ఇచ్చిందో దానికి స్ఫూర్తే ఈ తీర్పు తప్ప భిన్నంగా మీరు ఆలోచించొద్దు. ఇది ఒకరి విజయమో పరాజయం కాదు. దళిత వర్గాల్లో ఉన్న కింది నిమ్న వర్గాలకు, అట్టడుగున్న వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు మాత్రమే మీరు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసి అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి గారు ఉన్నారు, వారిని ఇతర దళిత మంత్రులను తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారు విజ్ఞాపన పత్రం స్వయంగా తెలంగాణ ప్రజల తరఫున, ఇక్కడున్న అణగారిన వర్గాల తరఫున వారు కూడా విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత పోయిన పార్లమెంట్ ఎన్నికల ముందు వారు మేము చేస్తామని ఇచ్చారు. కొంత ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం తరఫున వారు కూడా బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీర్ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైల మహాక్షేత్ర శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున బ్రహ్మరామ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఉపాధి కూలీలకు 9 వారాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని బీకేఎంయూ డిమాండ్.